ఏ చెట్టు లేనితోనా మహావృక్షం ఆముదం చెట్టు అనేసి నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే చెప్తాను. ఆముదం చెట్టు కొంచెం పెరిగి బాగా రాగి చెట్టు అంతా అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మళ్ళీ మహావృక్షం కాస్త ఆముదం చెట్టు అయితే అయింది. ఈరోజు నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికైతే ఒక ప్లేస్ అయితే దొరికింది. అందుకోసం అనేసి విత్ ఎగ్జాంపుల్తో ఆముదం చెట్టు వెనకాల ఉన్న కథ, ఆముదం చెట్టుకి ఈ టీఆర్పీ రేటింగ్స్కి సంబంధం ఏమి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కషన్ చేద్దాం. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే టాప్ 6 ప్లేస్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయిందని మనం అయితే చెప్పొచ్చు. ఒకనొక టైంలో 7:30 PM అంటే కొట్టే సీరియల్ లేదనేసి మనం అయితే మాట్లాడుకున్నాం. అలాంటిది ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ఘోరంగా పతనం అయింది. ఆ పతనానికి కారణం ఎవరంటే ఆ ప్రోమో ఎవడైతే ఎడిట్ చేస్తాడో ఓడే అనేసి నాకైతే బాగా అర్థమైంది. ఎందుకంటే రామరాజు గారు అక్కడ మన సాగరు పెద్ద ఫైట్ జరుగుతుంది ఇంట్లో. ఆ ఫైట్ ఎపిసోడ్ని పెట్టకుండా ప్రోమోలో పనికి రాని ధీరజు ప్రేమ డ్రైవింగ్ స్కూల్లో పోయేదంట, ఎవరినో గుద్దేసేదంట. అది అవసరమా? ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ పెట్టండి రా నాయన. ఇంపార్టెంట్ ఆడ సీరియల్లో ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్ పెట్టండి రా, మాకు హీరో హీరోయిన్ వాళ్ళని మాకు తెలుసు అనేసి మనం చాలాసార్లు అయితే అనుకున్నాం. ఆ ఇంపాక్ట్ అయితే ఈ వారం టీఆర్పీ రేటింగ్స్లో టాప్ 6 ప్లేస్ని అయితే కోల్పోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. నేను ఆముదం చెట్టు కథ మీకు అయితే చెప్తాను. ఆముదం చెట్టు ఏమీ లేదు, మనం చూసుకున్నట్టయితే టీఆర్పీ రేటింగ్ ఈ వారంగా చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పి దాని తర్వాత చెప్తాను. ఒకప్పట్లో మనం టీఆర్పీ రేటింగ్స్ అంటే 16 కూడా చూశాను. నేను టీఆర్పీ రేటింగ్ చెప్పేటప్పుడు కూడా 16 టీఆర్పీ రేటింగ్ అయితే చూశాను. ఈ వారంలో మనకు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ అంటే కార్తీక దీపం వచ్చి 10 వచ్చింది. అలాగే గుండెండ గుడి గంటలు 10 వచ్చింది. మళ్ళీ అర్బన్ ప్లస్ రోల్ కానీ చూసుకున్నట్టయితే గుండెండ గుడి గంటలు ఒక్క సీరియల్ మాత్రం 9 అయితే వచ్చింది. 9+ అయితే క్రాస్ అయింది. అది ఎగ్జాక్ట్గా మీకు అయితే చెప్తాను. కార్తీక దీపం చూసుకున్నట్టయితే 8 క్రాస్ అయింది. ఇంకా మనం మిగిలిన అన్ని సీరియల్ 7కి ఇల్లు ఇల్లాల పిల్లలు 7లో క్రాస్ అయిపోయింది. అలాగే ఇంటింటి రమ్మని 7లో నిలిచిపోయింది. పొదరళ్ళు మాత్రం 8లో నిలిచింది. ఇంకా నువ్వు లేక నేను లేనని 5, గోదావరి 3, నిండు మనసులు 2, 2, 3, 4, 5, 6, 7 ఇదేమో చిన్నపిల్లలు 1, 2 చెప్తారు చూడండి. ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఏం లేదు, నేను మహావృక్షం ఆముదం చెట్టు అనేసి చెప్పాను కదా, మీకు ఎగ్జాంపుల్గా ఈ సినారియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోదండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. వెనకాల నా బ్యాక్గ్రౌండ్ ఓకే టెంకాయ చెట్టు ఉంది. టెంకాయ చెట్టును కూడా మహావృక్షం అనే అనొచ్చు మనం, ఎందుకంటే పైన ఉంది కాబట్టి. అలాగే మనం ఏ సీరియల్ చూడొచ్చు అనేది మీరు కామెంట్ చేయండి కింద. టెంకాయ చెట్టు లాంటి చెట్టు సీరియల్ ఏదనుకుంటా ఉంటారో మీరు కింద కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నారంటే మొత్తం ఖాళీ ఉంది. ఇక్కడ మన గార్డెన్ మొత్తం ఖాళీ ఉంది కదా. గార్డెన్ మొత్తం ఖాళీ ఉంటే ఇక్కడ చూడండి ఏం చెట్లు లేనప్పుడు ఇది ఆముదం చెట్టు. యాక్చువల్గా ఇది ఆముదం చెట్టు మనకి ఎలా ఉంది, మనకి ఒక మహావృక్షంలాగా కనపడుతుంది. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఈ చీడ పురుగు ఉంది అబ్బా ఒకటి, మీకు కనపడుతుందో లేదో. ఇక్కడ పోతాను చూడండి, చీడ పురుగు కనపడింది కదా. ఆ చీడ పురుగు వచ్చి మనకి అది మనం ఎంత ఉన్నాము మహా అయితే ఒక 5 ఫీట్లో 6 ఫీట్లో 6.5 ఫీట్ కూడా ఉంటాము. ఆ చీడ పురుగు ఎన్ని ఇంచులు ఉంది, 1 ఇంచు కూడా లేదు, ఒక 10 mm అట్లా ఉంటుంది. దానికి ఏమనిపిస్తుంది, అది పైకి ఎత్తి చూడలేదు, ఇంత పెద్ద చెట్లను చూడలేదు కదా. అది అప్పుడు ఏమవుతుందంటే ఓహో ఈ చెట్టే పెద్ద మహావృక్షమేమో అనేసి అనుకుంటుంది. ఆ విధంగా మన తెలుగు సీరియల్స్లో 16, 18, 20 కూడా చూసాం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనం అయితే చూసాం. అదే పురుగులు అయితే చూడలేవు కదా. అందుకోసం అనేసి మనకు ఆ పురుగు ఏం చేస్తుంది, ఓహో ఇదే పెద్ద వృక్షమేమో అనేసి అనుకుంటుంది. ఆ విధంగా ఇప్పుడు కొత్తగా సీరియల్స్ ఉన్న చూస్తా అంటే ఓహో ఇవే గొప్ప టీఆర్పీ రేటింగ్సా అనేసి అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అనుకుంటాం, ఏం చేస్తాం. ఇప్పుడు నేను కొత్తగా రివ్యూ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా అదే అనుకుంటాను, ఓహో ఇవే గొప్ప టీఆర్పీ రేటింగ్స్ అనేసి. అందుకోసం అనేసి మనం 2 ఏళ్ళ నుంచి టీఆర్పీ రేటింగ్ చేస్తాను. 2 ఏళ్ళ నుంచి లోటుపాట్లు నాకు తెలుసు. ఈ టీఆర్పీ రేటింగ్స్ లోకి రావడానికి కూడా కారణం ఐపీఎల్ అనేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే ఐపీఎల్ అంటే లాస్ట్ వీక్ మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది, ఈ వీక్ ఎందుకు టీఆర్పీ రేటింగ్ రాలేదు నాకైతే అర్థం కాలేదు. స్టోరీ అనేది లాస్ట్ వీక్ మంచిగా డెవలప్ అయితే చేసుకొని వచ్చారు. ఈ వీక్ అదే కంటిన్యూషన్ వస్తుంది అనుకుంటే ఆ కంటిన్యూషన్ రాకుండా మొత్తం మార్చేశారు. అసలు ఏం జరిగింది ఏమనేసి దాంట్లో సీరియల్స్ గురించి దాంట్లో మాట్లాడుకుందాం, టీఆర్పీ రేటింగ్లో మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరి వరకే చూడండి. బాట హైపులు కొట్టండి, లైకులు కొట్టండి. మీకు ఇంత ఎగ్జాంపుల్ మీకోసం అనేసి ఆముదం చెట్టు కాడ వచ్చి కూర్చున్నాను. మరొకసారి చూడండి ఆముదం చెట్టు చూడండి. ఏం చెట్టులు ఎంతవన్నా మహావృక్షం ఆముదం చెట్టు అయితే అవుతుంది కదా. అక్కడ టెంకాయ చెట్టు ఉంది కదా సార్ అని అడగద్దండి. ఆ టెంకాయ చెట్టు ఏం సీరియల్ అనుకుంటా ఉంటారో మీరు కింద కామెంట్ చేసేయండి. మన తెలుగులో వచ్చే సీరియల్స్ ఏ సీరియల్ అనుకుంటే అంత కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ మనం ప్రైమ్ టైమ్ సీరియల్స్ కానీ చూసుకున్నట్టయితే పొదరిల్లు సీరియల్ జియో హాట్స్టార్ అంటే గుర్తొచ్చిందప్ప. ప్రోమో వస్తుంది, ప్రోమో వచ్చిన వెంటనే మీరు ఈ క్షణమే చూడండి జియో హాట్స్టార్లో అనేసి చెప్తా ఉంటారు.
ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఐపీఎల్ చూడాలనేసి జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటారని మనకు తెలుసు. తీసుకోండే వాళ్ళు ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అందుకోసమని జియో హాట్స్టార్ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా స్టార్ మా పైన అయితే మామూలుగా పర్లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున మనకు 6 గంటలకే సీరియల్ వస్తే మన ప్రోమో ఎప్పుడో 8:30కి 9కి వస్తుంది. ప్రోమో కోసం ఎందుకు ఎదురు చూసేదనేసి, ప్రోమో కోసం ఎందుకు ఎదురు చూసేదానికన్నా ముందు మనకు ప్రోమోలో వచ్చే సీన్లు మనం ఆల్రెడీ చూసేసి ఉంటాం. కాబట్టి ఈరోజు నిండు మనసుల సీరియల్ కానీ చూసుకున్నట్టయితే అయ్యో ప్రేరణ ఇరుక్కునేసిందే, విజయానంద ఫుల్ వీడియో చూపిలేదే అనేసి మనం అనుకునే లోపల కింద కామెంట్స్లో సిద్ధు ఫుల్ వీడియో చూపించారు మంజుల గారికి, ప్రేరణ సేఫ్గా ఉంది అనేసి పెట్టేస్తే అంతే, ఆడికి ఇంట్రెస్ట్ అయిపోయా కథ. ఇంకేమని చెప్పండి. మళ్ళీ ఏదైనా సరే రేపటికి ఇంట్రెస్టింగ్గా గుండెండు గుడిగల సీరియల్ తీసుకున్నట్టయితే రేపు రోహిణి బండారం బయట పెట్టాలనేసి మనం బాలు మీనా అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా. అంటే ఇది ఈరోజు రాలేదు ఎపిసోడ్లో, రేపు వస్తుంది ఎపిసోడ్లో, రేపు చూడండి ఎపిసోడ్, ఈరోజు చూడొద్దండి అనేసి కింద కామెంట్ అయితే వస్తుంది. ఆ కామెంట్ వస్తే ఆ అబ్జల్యూట్గా ఏమవుతుంది, అరే ఈరోజు ఏముంది లేరా సోది ఉంటుంది, ఊరికి ఎందుకు లేరా చూసేది. ఈరోజు ఎపిసోడ్ కూడా అలాగే ఉందనుకోండి, ఏమి ఎపిసోడ్లో ఏం జరగలేదు. లాస్ట్ ఒక 2 నిమిషాల ముందు మంచిగా జరిగింది, మిగిలినంత సోదే ఉందనుకోండి. మన ఆ విధంగా ప్రతి ఒక్క సీరియల్ ఆల్మోస్ట్ అలా అదే విధంగా ఉన్నాయి. ఈరోజు ప్రోమో వేసి మనం ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ ఆ ఎపిసోడ్ ఎప్పుడో 3-4 రోజుల తర్వాత వేస్తారు అనుకోండి. అందుకోసం ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేయాలనేసి. కానీ గుండెండు గుడిగంటలు కామెడీగా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి నెంబర్ 1 ప్లేస్కి అయితే వస్తుంది. సరే అన్ని సీరియల్స్ గురించి అలాగే ఆఫ్టర్నూన్ చూసుకున్నట్టయితే వారసురాలు సీరియల్ టైం చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నెంబర్ 1 ప్లేస్ అంటే 5+ టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. సూపర్ అని చెప్పొచ్చు, మనం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్. ఇంకా మనం చూసుకున్నట్టయితే గుప్పడంత మనసు రిపీట్ టెలికాస్ట్లో కూడా మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. ఏ టైం నెంబర్ 1 సీరియల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు చూసుకున్నట్టయితే జియో హాట్స్టార్ వాళ్ళు ఒక కంటెస్టెంట్ కూడా క్రియేట్ చేశారు. అంటే అదే ఒక ఫైల్ ఫిల్ చేయమని చెప్పారు. ఫిల్లో మీరు ఓల్డ్ సీరియల్స్ చూస్తూ ఉంటారు, లైక్ గుప్పిడంత మనసు, కార్తీక్ దీప్ని చూస్తూ ఉంటారు అనేసి వాళ్ళు క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. ఆ క్వశ్చన్కి మనకి ఇక్కడ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు పెద్ద ఫ్యాన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాంటి సీరియల్ తీసిన డైరెక్టరు నిండు మనసు సీరియల్ని అలాగే బ్రహ్మవడి సీరియల్ని ఇప్పుడు ఎందుకో బాగా ట్రాక్ తప్పిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది ఎందుకు అనుకుంటా ఉంటారో మీరు కింద కామెంట్ చేసేయండి. సరే, రేణుకాయలమ్మ సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 0.62 అలాగే 0.84. ఈ సీరియల్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు. ఇంకా పాపే మాధ్యమం జ్యోతి వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 5.16 ఫైర్ చూపించింది అబ్బు. 12 PM 5.16, నిన్ను కోరి సీరియల్ 4.63 వచ్చింది. బస్ సూపర్ అని చెప్పొచ్చు. అసలు 5.16 పాపే మాధ్యమం జ్యోతి అలాగే అర్బన్ వచ్చి 3.74 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 4.63, అదే అయిపోయిన తర్వాత అర్బన్ వచ్చి 3.71 అయితే వచ్చింది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ సీరియల్ వచ్చి 5.19 అలాగే అర్బన్ వచ్చి 4.30 అయితే వచ్చింది. బ్రహ్మముడి వరల్డ్ ఫ్యాన్స్ ఉన్నారా లేదా అనేసి నాకే డౌట్. ఎందుకంటే వాళ్ళు మ్యాక్స్ ప్రోమోల కింద అంతా కామెంట్ పెట్టేవాళ్ళు. ఎంత ఫ్యాన్స్ అంటే డై హ్యాడ్ ఫ్యాన్స్ అనుకోండి. ఇంకా ఆ సీరియల్ కోసం ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళు. అసలు ఉండారా లేదా అని కూడా నాకైతే అర్థం కావట్లేదు. నేను కూడా రెగ్యులర్గా వీడియోలు అయితే చేస్తూ ఉంటాను బ్రహ్మముడికి సంబంధించి. అసలు వాళ్ళు ఒక కామెంట్ చేయరు, నా వీడియోస్ కింద కామెంట్ చేయరు, అసలు ప్రోమో కింద కామెంట్ చేయట్లేదు. అసలు ఏమైపోయినారో, వాళ్ళు సీరియల్ పైన ఇంట్రెస్ట్ పూసిందా ఏమో నాకైతే అర్థం కాలేదు. ఇన్ కేస్ మీరు కానీ ఈ సీరియల్ చూసేటట్టయితే మీరు వచ్చి మళ్ళీ నా ఛానల్లో లైక్ చేస్తారు, అలా కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. లేకపోతే మీరు నన్ను మర్చిపోయారా, నన్ను మర్చిపోయినట్టు బ్రహ్మముడి సీరియల్ని అయితే మర్చిపోయారా అనుకుని నాకు ఒక కన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వండి, మీ ద్వారా అయితే ఇవ్వండి. ఇంకా పలికే బంగారమైన వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి బ్రహ్మముడి సీరియల్ 5.19 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.30 అయితే ఉంది. ఇంకా పలికే బంగారమైన సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 5.46 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 4.64 అయితే ఉంది. ఇంకా సప్తపది సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 4.52 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 3.46 అయితే ఉంది. ఇంకా వారసరాల సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 5.11 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 3.95 అయితే ఉంది. ఇంకా గుప్పుడంత మనసు రిపీట్ టెలికాస్ట్ కానీ చూసుకున్నట్టయితే అర్బన్ సీరియల్ వచ్చి 2.64 అయితే ఉంది, అలాగే అర్బన్ వచ్చి 2.02 అయితే ఉంది. మంచి టీఆర్పీనే అని చెప్పొచ్చు. ఆఫ్టర్నూన్లో కూడా 2+ టీఆర్పీ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అలాగే నిండు మనసు సీరియల్ 6 PM రోజుకి డేంజర్ జోన్లో ఉంటుంది, శుభం కార్డు వేసే ఛాన్స్ వెరీ హైగా ఉంటుంది అనేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే విజయానంద్ గారి భరతం అయితే పట్టేదైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి విజయానంద్ గారి కథం చేయడానికి మన సిద్ధు ప్రేరణ అయితే చూస్తూ ఉంటారు. కాబట్టి సీరియల్ ఉంటుందా ఓడిపోతుందా అనేసి మనం అయితే గ్యారంటీ చెప్పలేం. మళ్ళీ ఫ్యాన్స్ నా పైన అటాక్ చేయొద్దండి. అదే చెప్పాను కదా, ఆముదం చెట్టు, ఎడారి, అది గుర్తుపెట్టుకోండి. అర్బన్ సీరియల్ వచ్చి 2.17 అయితే ఉంది, 2.32 అయితే ఉంది. ఇది IPL 7:30 నుంచి స్టార్ట్ అయ్యింది. 6 PM ఎందుకు రాలేదని నా క్వశ్చన్ మార్క్. అది మీరు ఆన్సర్ చేయండి దానికి.
గోదావరి సీరియల్ వచ్చి అట్మాస్ఫియర్ వచ్చి 3.65 అయితే వచ్చింది. అలాగే అర్బన్ నుంచి 3.55 అయితే వచ్చింది. గోదావరి సీరియల్ ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ అయితే అయ్యారు. 6:30 PM వేయడం వల్ల 7 PM 7:30 PM 8:30 PM ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆ టైంలో రాలేదనేసి బాగా డిసప్పాయింట్ అయ్యి జియో హాట్‌స్టార్‌లో చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ వరకు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ సీరియల్ కూడా చాలా డేంజర్ జోన్లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. నువ్వు లేక నేను లేను అనే సీరియల్ అట్మాస్ఫియర్ వచ్చి 6.33 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.05 అయితే ఉంది. ఇక్కడ మన చిన్ని సీరియల్ కొంచెం బెటర్గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు, నువ్వు లేక నేను లేని చూసుకున్నట్టయితే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ సీరియల్ వల్ల ఇల్లు ఇల్లాల పిల్లలకి బాగా ఎఫెక్ట్ అయితే పడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అర్బన్ వచ్చి 9.53 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.34 అయితే వచ్చింది. ఇంకా కార్తీక్ దీపం సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ ఫెస్టివల్ వచ్చి 10.52 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.02 అయితే వచ్చింది. లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే మంచి టీఆర్పీ వచ్చింది కార్తీక్ దీపంకి, 9.08 అయితే వచ్చింది. ఈ వీక్ చూసుకున్నట్టయితే ఎందుకు ఇంత తగ్గింది, దాదాపు 10 లక్షల మంది తగ్గిపోయారే. 8.02 అయితే వచ్చింది. ఇండియన్ డ్రామా సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ ఫెస్టివల్ వచ్చి 9.77 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.98 అయితే వచ్చింది. పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు అబ్బా, కార్తీక్ దీపానికి దీనికి మహా అయితే ఒక 20,000 30,000 మంది డిఫరెన్స్ ఉన్నారు అంతే. ఇంకా గుండెండ గుండెగంటలు చూసుకున్నట్టయితే అర్బన్ ఫెస్టివల్ వచ్చి 10.29 అయితే వచ్చింది. అలాగే 9.81 అయితే వచ్చింది. ఇంకా పొదరిల్లు సెల్లు అర్బన్ ఫెస్టివల్ వచ్చి 7.76 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 8.29 అయితే వచ్చింది. 10:30 వరకు వస్తానే కానీ పొదరిల్లు సెల్లు అయితే మంచి గెయిన్ అయితే సాధించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది 20వ వారం టీఆర్పీ రేటింగ్స్. 18వ వారం టీఆర్పీ రేటింగ్స్తో 19వ వారం టీఆర్పీ రేటింగ్స్తో చూసుకుంటే మంచిగా డ్రాప్ అయితే అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మంచిగా డ్రాప్ అయిందంటే ఉంటారు ఏం సార్ అనేసి మీరు అనుకోవచ్చు. ఏం చేయలేము, లాస్ట్ వీక్ 2 సీరియల్ 5+ క్రాస్ అయితే ఈ వారం మాత్రం ఆఫ్టర్నూన్లో 4 సీరియల్ అయితే 5+ అయితే క్రాస్ అయ్యాయి. గోదావరి సీరియల్ బాగా డల్ అయింది ఎందుకు, ఇంకా అన్ని సీరియల్ డల్ అయ్యాయని చెప్పొచ్చు. 10+, 11+, 9+, 10+, 8+ టీఆర్పీలు అంతా ఈ వారం 7కి 8కి అయితే పరిమితం అయ్యాయి. ఎందుకు ఈ విధంగా అయ్యాయి మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. రేపటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్ అయితే అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.